వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు 2025లో జనరల్గా మనం చూస్తున్నాను వైకుంఠ ఏకాదశి డేట్. సో దానికి ఉండేటువంటి ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే న్యూమరాలజీ దానికి ఏం చెప్తోంది అండ్ 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హలో నాన్న. జనరల్గా మనం చూస్తే అండి వైకుంఠ ఏకాదశి డేట్ ప్రకారం కనుక మనం చూసుకున్నా లేదా నంబర్ వైజ్ చూసుకున్నా 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? నాన్న, ఇక్కడ వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. అండ్ భక్తులకి దేవుడిని ఆ రోజు దర్శనం చేసుకోవాలని తిరుపతిలో, నేను తిరుపతి వాడిగా ఆ జనాల్లో మాకు టికెట్లు దొరకకపోతే ఆ దేవుడి గుడి చుట్టూ 4 రౌండ్లు బయట ఉంచే కొట్టడము, లేదా ఒక దగ్గర కూర్చోవడం, ధ్యానం చేసుకోవడము. అండ్ మోర్ దెన్ 10-15 lakhs పీపుల్ గెట్ గ్యాదర్డ్ దేర్. ఇట్స్ అ వెరీ సేక్రెడ్ డే. తిరుపతి వాసులకి చాలా ఇష్టమైన రోజు. ఒక్క సెకండ్ అయినా దర్శనం దొరికితే చాలనుకుంటారు. సో ఇది ఈ జరిగిన ఇన్సిడెన్స్ చూస్తే ప్రతి భక్తుడు కూడా దేవుడికి బాధలు చెప్పుకోవాలి, దేవుడిని చూడాలి అనే కోరికతో మొత్తం 4 రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు రావడం జరిగింది. ఆన్లైన్ పెట్టేసి ఉంటే కూడా ఇంత ఇబ్బంది ఉండేది కాదు. టికెట్ ఉండేవాడే ఎంటర్ అయ్యేవాడు. లేదంటే కనీసం సెకండ్ డే, థర్డ్ డే అన్న 10 రోజులు కదా అవును, మొత్తం దర్శనాలు ఇవి. సో స్టార్టింగ్ ఫ్రమ్ January 10th నుంచి 10 days దర్శనాలు ఉన్నాయి. సో ఏదో ఒకరోజు దర్శనం చేసుకునే భాగ్యం ఉండేది. బట్ ఆ జనాలు ఏమంటే విపరీతంగా పోగైపోయారు. బైరాగ్ బట్టెడ్లో క్యూ లైన్ మెయింటైన్ చేసి ఉన్నా కూడా ఈ తోపిస్లాట్ జరిగేది కాదు. సో క్యూ లైన్లో పెట్టకుండా ఏం చేశారంటే అందరినీ పక్కనే ఉన్న పార్క్లోకి జనాలందరినీ జమ చేశారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఒక మనిషికి హెల్త్ బాగాలేదు, అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. సో భక్తులకి బయట కమ్యూనికేషన్స్ లేవు. మైక్లో మీకు ఇంకా టికెట్లు లేవండి, ఉండండి, ఒకరికి హెల్త్ వాళ్ళ తీసుకోవాలని చెప్పున్నా కూడా ఆత్రం ఉండేది. ప్రికాషన్ తీసుకోవాలి. ఎప్పుడైతే గేట్లు ఓపెన్ చేశారో భక్తులు టికెట్లకి ఓపెన్ చేస్తారనుకొని తొక్కిసలాట జరిగిపోయింది. విపరీతమైన కొన్ని వేల జనం, 6 మంది ఆడవాళ్ళు, ఒక మగతను ఆ తొక్కిసలాట చనిపోవడం. అంటే నాకు తెలిసి ఈ తిరుమల చరిత్రలోనే ఇది ఒక చాలా చాలా దురదృష్టమైన రోజులు. తిరుపతి వాడిగా, అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చాలా హర్ట్ అయ్యాను నేను ఈ విషయం చూసి. ఎందుకంటే ఈ మధ్య స్వామి లడ్డు గురించి ఒక టాపిక్ నడిచింది. ప్రజెంట్ ఈ 7 మంది దుర్మరణం. సో ఇది 8th జరిగింది. 8th అనేది కొంచెము నెగిటివ్ డే ఎక్కువ. అంటే మనకు భూకంపాలు వచ్చినా 8, 17, 26 వస్తాయి, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఇది కొంచెం పవర్ఫుల్ డే. పైగా 2025 అంటే 9 కుజుడు. ఈ 9లో చిన్న చిన్న లోపాలు ఉన్న 9 అంటే రెడ్. సో రక్తపాతం, భూకంపాలు. సో మన వేరే కంట్రీలో కూడా వరదలు చూసాము. ఈవెన్ ఇన్ అమెరికా ఫైర్ బర్న్ అయ్యి చాలా ప్లేసెస్లో ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి, కార్లు కొట్టుకుపోయినాయి, కాలిపోయినాయి. సో 9లో చిన్న చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఈ కుజుడు తట్టుకోడు. అతనికి అన్నీ అనుకూలంగా ఉంటేనే శాంతంగా ఉంటాడు. చిన్న నెగిటివ్ జరిగినా, మిస్టేక్ జరిగినా అగ్రవేట్ అయిపోతాడు, రుద్ర తాండవం చేస్తాడు. సో ఈ 2025లో వి షుడ్ బీ వెరీ హానెస్ట్, సిన్సియర్. ఇవి లేకుండా మనము చిన్న మిస్టేక్స్ చేసినా కూడా అది పెద్ద ప్రళయంగా మారే ఛాన్స్ 2025 9 అనేది ఎలా ఉంటుందంటే భయపిస్తే భయపడదు, బెదిరిస్తే భయపడదు, ఓన్లీ ప్రేమతోనే లొంగేవాడు 9 కుజుడు. సో ఈ 9లో మనం ప్రేమతో అన్ని మంచి పనులు చేసుకొని ముందుకెళ్తేనే. అండ్ ఇక్కడ నిన్న తిరుపతిలో జరిగింది ఏమంటే 8కి 9కి పడదు. సో 8న టికెట్స్ కౌంటర్లోకి కొన్ని వేల మంది పోగవడము, అధికారులు సరిగ్గా ప్రణాళిక ప్రకారము భక్తులకి ఫెసిలిటీస్ కానీ క్యూ లైన్ పెట్టడం ఫెయిల్ అయ్యారు. దిస్ ఈస్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఆఫీసర్స్ దేర్. వీళ్ళు కానీ కరెక్ట్గా మేనేజ్ చేసి వచ్చిన వాళ్ళు లైన్లో కరెక్ట్గా పెట్టి వాళ్ళకి టిఫిన్స్ కరెక్ట్గా ఇచ్చి వాళ్ళకి పాలో నీళ్ళు ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చుంటే ఎంత వాళ్ళు రెస్ట్లెస్ అయ్యి పరిగెత్తి ఒకరినొకరితో. నాకు తెలిసి తిరుపతి చరిత్రలోనే మాకు తెలిసిన తిరుపతి పైన కొండ ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా ఎవరు చనిపోరు, స్వామి కాపాడతారు. ఏం జరిగినా అంటే చాలామంది అక్కడ పడిపోవడం, దెబ్బలు తగలడము. నేను అశ్విని హాస్పిటల్లో కూడా పనిచేశాను. స్విమ్స్లో 2 years పనిచేశాను. అంటే వెంకటేశ్వర స్వామి మీద ప్రేమతో 6,990. చెన్నైలో దే ఆర్ ఆఫరింగ్ 1 lakh. నేను 6,999 2 years స్విమ్స్ హాస్పిటల్ బై టీటీడీ హాస్పిటల్ అఫిలియేటెడ్ అనమాట. దాంట్లో 2 years వర్క్ చేశాను. సో ఎంతో భక్తి దేవుడు అంటే. బట్ ఇలా ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయంటే సమ్ మిస్టేక్ ఇన్ మన అడ్మినిస్ట్రేషన్లో, చిన్న చిన్న ఆఫీసర్స్లో చేసే తప్పుల వల్ల పెద్దవాళ్ళకు బ్లేమ్ పడాల్సి వస్తుంది. అండ్ భక్తులు ఎఫెక్ట్ అవ్వడం ఇది భరించలేని విషయం సార్. ఇది
ఎలా జరిగినా భక్తులకు సౌకర్యాలు ఇవ్వాలి, ఈ భక్తులకు దేవుడు దర్శనం కల్పించాలి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత ఖచ్చితంగా టీటీడీ అధికారులు, ప్రజెంట్ ఉన్న పాలక మండలి అందరూ కూడా దే షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి దుర్ఘటన మళ్ళా జరగకుండా వాళ్ళు 100 కళ్ళుతో జాగ్రత్త, అంటే కొంచెం కూడా కేర్లెస్గా ఉండే అవకాశమే ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలు ఎంత ఇవి వీళ్ళు శుద్ధి చేసుకోవాలని చాలా టైం పడుతుంది. ఈ నెగిటివ్ కూడా దిస్ ఈజ్ ఎ ఇండికేషన్ ఆఫ్ సంథింగ్ వెరీ బిగ్ అండి. చనిపోయిన ప్రాణాలే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఇంకొన్ని బ్యాడ్ జరగడానికి సంకేతాల్లా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండి తిరుపతిలో పవిత్రతను కాపాడుకుంటూ, తిరుపతిలో ఓన్లీ హిందూస్కి జాబ్స్ చేసేలా కల్పిస్తూ అన్ని మంచి పనులు చేస్తే ఇవన్నీ తగ్గే ఆస్కారం ఉంది. వైకుంఠ ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తంలో దేవుణ్ణి ధ్యానించుకుంటూ తులసి తీర్థం ఫస్ట్ సేవించి కంప్లీట్గా ఉపవాసం ఉండి దేవుణ్ణి తలుచుకొని వీలైన వరకు దర్శనాలు వీలైన వాళ్ళు చేసుకోండి. వేలికాని వాళ్ళు ఇంట్లోనే దేవుణ్ణి తలుచుకోండి. మనకు ఎక్కడన్నా దేవుడు ఉన్నాడు, హీస్ హియర్ ఎవ్రీవేర్. సో ఉపవాసం, తులసి తీర్థం అండ్ బ్రహ్మ ముహూర్తంలో దేవుణ్ణి తలుచుకోవడం, ఈ 3 పనులు చేస్తే వైకుంఠ ఏకాదశి నాడు మనకున్న చిన్న నెగిటివ్ వైబ్రేషన్ తొలగిపోయి మనకు ఆ దేవుడి దీవెనలు తోడవుతాయి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ.
ఎంబీబీఎస్. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.